రాష్ట్రంలో ఫిజికల్ అఫెన్స్లు ఇతర నేరాల సంఖ్య తగ్గినా సైబర్ క్రైమ్స్ మాత్రం రోజుకు పెరుగుతున్నాయి. నగరంలోని 3 కమిషనరేట్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ బాధితులు చాలా మంది ఉన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే సైబర్ నేరాల మోసాలు ఎప్పటికీ తగ్గనప్పటికీ కూడా ఇంకా డిజిటల్ అరెస్టులు నేరాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రజల్లోని భయాన్ని ఆసరాగా చేసుకుని కోట్లు కొల్లగొడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఫిజికల్ అఫెన్స్ కంటే సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రజల వీక్నెస్ ను క్యాష్ చేసుకుంటున్నారు సైబర్ కేటుగాళ్లు. రోజుకో కొత్త మోసాలతో రెచ్చిపోతున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అంతకు మించి అడ్వాన్స్ గా నేరాలకు పాల్పడుతున్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బులు దండుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. సోషల్ మీడియా యాప్లతో ప్రజలకు ఆడియో, వీడియో కాల్స్ చేసి మీ ఫోన్ నంబర్లను ఉగ్రవాదులు వాడుతున్నారని బెదిరిస్తున్నారు. మీపై ముంబై క్రైమ్ బ్రాంచ్లో కేసు నమోదైందంటున్నారు. మీ బ్యాంక్ అకౌంట్లలో హవాలా డబ్బులు బదిలీ చేస్తున్నారని, మరికొందరు డ్రగ్స్ పార్సిల్ వచ్చాయని బ్యాంక్ అకౌంట్ వివరాలు చెప్పాలని భయపెడుతున్నారు. ఈ కేసులు క్లోజ్ చేయడానికి డబ్బులు పంపించాలని సూచిస్తున్నారు. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కాల్ కట్ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. గ్రేటర్ హైదరాబాద్ లో 10 నుంచి 15% డిజిటల్ అరెస్ట్ కేసులు నమోదవుతున్నాయన్నారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్. రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులను ఎక్కువగా టార్గెట్ చేసి బెదిరించి డబ్బులు దండుకుంటున్నారని తెలిపారు. అయితే ప్రభుత్వ ఏజెన్సీలు ఆన్లైన్లో ఎంక్వైరీ చేయవన్నారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్. మొదటగా సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తారంటే సిబిఐ ఆఫీసర్స్ అని చెప్తూ, అదేవిధంగా పోలీస్ అఫీషియల్స్ అని చెప్తూ, అదేవిధంగా ఆర్బీఐఎం అఫీషియల్స్, అదేవిధంగా కస్టమ్స్ ఆఫీసర్స్ అని చెప్తూ ఇనిషియల్గా మనకు వాట్సాప్ కాల్స్ ద్వారా కానీ లేదంటే డైరెక్ట్ కాల్స్ ద్వారా కానీ మనకు కాల్ చేసి పేరు మీద కేసు రిజిస్టర్ అయిందని చెప్తారు. అదేవిధంగా ఆధార్ కార్డు ఇల్లీగల్గా యూజ్ చేసినామని చెప్తారు. తర్వాత ఫేక్ పిఎస్ బ్యాక్గ్రౌండ్ ఒకటి క్రియేట్ చేస్తారు. ఫేక్ ఐడి కార్డ్స్, తర్వాత యూనిఫామ్ ధరించి ఉంటారు. ఈ విధంగా ఒక విధంగా బాధ్యతలు చూసేసరికి నిజమైన పోలీస్ అధికారులమనే ఒక ఊహను క్రియేట్ చేసి పెడతారనమాట. సో దట్ ఆటోమేటిక్గా అక్కడ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతుంది. బాధితులకి ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి మీ పైన అరెస్ట్ వారెంట్ ఉంది ఈ కేసులో, కాబట్టి ఏంటంటే మీ యొక్క ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవడానికి మీరు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని చెప్పేసి సేఫ్ అకౌంట్స్కి వాళ్ళ ద్వారా ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటారు అనమాట. అది జరిగిన తర్వాత ఏమవుతుందంటే ఇది కంటిన్యూస్గా ప్రాసెస్ జరిగి చాలా మటుకు ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సిబిఐ, కస్టమ్స్, ఆర్బీఐ, పోలీసు అధికారులమంటూ కాల్ చేసి బెదిరిస్తున్నారు సైబర్ నేరగాళ్లు. సీనియర్ సిటిజన్స్ అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ వంటి కాల్స్ చేసినప్పుడు డయల్ 100 సెంట్రల్ సైబర్ హెల్ప్ లైన్ నంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు సైబర్ పోలీసులు. ఎవరైనా డిజిటల్ అరెస్ట్కు గురవుతున్నామని భావిస్తే మాత్రం వెంటనే ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే పోలీస్ అధికారులు కానీ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ఎవరు కూడా వీడియో కాల్లో అరెస్ట్ చేయరు. దాంతోపాటుగా వీడియో కాల్లో ఇన్వెస్టిగేషన్ అనేది ఉండదు. కాబట్టి ఏంటంటే ఎవరైనా కాల్ చేసి మనీ ట్రాన్స్ఫర్ చేయమంటున్నారు పోలీస్ అధికారి కానీ గవర్నమెంట్ అఫీషియల్ కానీ అంటే ఆ కాల్ 100% అది సైబర్ నేరగాల నుంచి వచ్చినట్టుగానే భావించాలి. దాంతోపాటుగా మన యొక్క ఆధార్ వివరాలని, అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ని, ఓటీపీస్ని, యూపీఐ పిన్స్ని అడుగుతున్నాడంటే ఇమీడియట్గా మనం కాల్ కట్ చేయడమే ఉత్తమం. సో దట్ ఎప్పుడైనా అనుమానాస్పద కాల్స్ వచ్చినాయంటే రెస్పాన్స్ ఇవ్వకపోవడం చాలా ఉత్తమం. అదేవిధంగా వీడియో కాల్లో అధికారులు మనకి ఫోన్ చేస్తే మాత్రం వెంటనే కాల్ కట్ చేయండి. దాంతోపాటుగా మీ పైన కేసు రిజిస్టర్ అయిందని చెప్పేసి ఏమైనా కాల్స్ వస్తే మాత్రం మీరు వెంటనే కాల్స్ కట్ చేసి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెరిఫై చేసుకోండి. కానీ దానివల్ల ప్యానిక్ అయిపోయి ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగితే సైబర్ క్రైమ్కి గురవుతారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు.